300 రోజులు 200 రోజులు ఆడాయి చలనచిత్రాలన్నీ కూడా. బొబ్బిలిపులి, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి లాంటి సినిమాలు, వేటగాడు లాంటి సినిమాలు భారీగా నడిచే రోజుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజున టాప్ 100 మందిలో ఒక్కడే టాప్ లెవెల్లో ఉండేది. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నీతివంతమైన పరిపాలన ఆదించడం కోసం ముందుకు వచ్చారు. ఎదుర్కొన్నారు, సమస్యలు ఎదుర్కొన్నారు. నాదెండ్ల భాస్కరరావు సెకండ్ నడ్డు పెట్టి ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం. దానికి కారణాలు మనకు తెలుసు. ఆయన అత్యుత్సాహం. మేము చిన్న సంఘటన చెబుతా, భాస్కరరావు ఉదంతానికి చెబుతున్నా. మేమందరం అన్నగారి దగ్గరికి వెళ్ళాం. అధికారులు ఉద్యమంలోకి వెళ్తూ ఉన్నారు. ఉద్యమంలోకి వెళ్తున్నప్పుడు వారు చెప్పారు, వారు కొంత జీతాలు పెంచమంటున్నారు, వారు కొన్ని కోరికలు కోరుతున్నారు, తీరుద్దామని చెబితే అక్కడ ఆయన అన్నమాట ఏంటంటే, భాస్కరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా కుదరదు, అవదన్నగారు ఇది ఖచ్చితంగా మనం దెబ్బతిన్నాం, కుదరదని చెప్పారు. అయిన తర్వాత ఆయన బయలుదేరారు. ఆయన వెనక మళ్ళీ మేము బయలుదేరాం. 2 ఛానల్స్ మధ్య వెళ్తున్నప్పుడు అధికారులు వచ్చారు. అధికారులు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మూర్ఖుడయ్యా, వింటం లేదా, నేను చెప్పాను ఇవ్వద్దామని అన్నాడు. ఇవ్వమని చెప్పింది రామారావు గారు, ఇవ్వద్దని చెప్పింది భాస్కరరావు గారు. ఉద్యోగులకు ఇచ్చిన సందేశం ఏంటంటే రామారావు గారు వద్దన్నారని చెప్పే సందేశం. ఏదైతే దెబ్బతిని ఎన్డీఏ కూటమి ఏర్పాటై నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైందో, దెబ్బతిన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు భాస్కరరావు గారిని అడ్డుపెట్టి రామారావు గారిని దించడం, పోరాటం, అందరికి చాలా విషయాలన్నీ చెప్పారు. ఏ విధంగా పోరాటం జరిగింది, ఆ పోరాట నిర్వహణలో చంద్రబాబు గారి పాత్ర ఏంటి, మనం అందరినీ కూడగట్టి ఏ విధంగా నడిపారు. నెల రోజుల్లో భారతదేశంలో తిరిగి ఇందిరాగాంధీని జయించి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి చలనచిత్రాల్లో మౌటం లేని మహారాజా కాదు, రాజకీయాల్లో కూడా నీతివంతమైన పరిపాలన అందించడం కోసం కృషి చేశారు. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు. ఆయన తండ్రి నిర్వాహకం కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. రామారావు గారు కేవలం విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇచ్చేదానికి తెలుగు గంగతో మొదలు పెడితే దాన్ని అడ్డుకోవడం కోసం మిగులు జలాలు, నికర జలాలను వంకబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆయుధాలు ఇచ్చి ఆలమట్టి లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి మనకి ఇబ్బంది కలిగించిన చరిత్ర రాజశేఖర రెడ్డిది. ఆ విధంగానే అదే కాకుండా ఏదైతే హిటాచి కుంభకోణం అని కోర్టులో కేసు వేయించాడు. అసలు ఆలు లేదు, సూలు లేదు, మొగుడు పేరు సోమలింగం ఉన్నట్టుగా ఏమీ లేని హిటాచి కుంభకోణం చేశారు. రామారావు గారు లంచాలు తీసుకున్నారని చెప్పే స్థాయికి ఎదిగి కోర్టులో విచారణకు రమ్మంటే పారిపోయిన పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి. ఆయన కొడుకే కనుక ఇప్పుడు ఈ పరిపాలనలో ఏ విధంగా ఉందో మనం చూసాం. ఒక నికృష్ట రాజకీయాలు చేసి అరాచక ఆటక విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి రామారావు గారు. అనేక సంస్కృతి, నేను మళ్ళా రిపీట్ చేయట్లేదు, అనేక సంస్కరణలు తెచ్చారు. మాండలిక వ్యవస్థ తెచ్చారు. క్రాంతి పథం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కిలో ₹2 బియ్యం ఇచ్చినా, పక్కా గృహాలు నిర్మించిన, జనతా బట్టలు ఇచ్చిన, అది రాష్ట్రానికి, దేశానికి ఆదర్శవంతం అయ్యారు. దాన్ని ముందుకు పునికిపుచ్చే చంద్రబాబు గారు తీసుకున్న విజన్ 2020 అద్భుతమైంది. రాష్ట్రాన్ని రాబోయే 20 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న నిర్ణయంలో చేసినప్పుడు ఎగతాళి చేశారు. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఎగతాళి చేశారు. రంగులు వేసుకున్న వాడికి రాజకీయాలు ఎందుకన్నారు. వాళ్లే మళ్ళీ రామారావు గారి దగ్గర వచ్చి కలిసిపోతామని చెప్పిన విధానం. కుడి ఎడమల అందరినీ ఏకం చేసిన వ్యక్తి రామారావు గారు. బీజేపీని, కమ్యూనిస్టుల్ని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి ప్రాంతీయ పార్టీ ఆరాధ్యంలో నేషనల్ ఫ్రంట్ నడిచేలాగా చేసి దేశానికి కాంగ్రెస్ని దూరంగా పెట్టిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి సారథ్యంలో తెలుగుదేశం లక్షలాది మంది కార్యకర్తలకు, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ సార్, నన్ను మోహన్ రెడ్డి గారిని ఎక్కించుకొని గండిపేట తీసుకెళ్లారు రామారావు గారు. గండిపేట వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాక ఒకటే చెప్పారు, ఇక్కడ మన పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. అన్నగారు ఇక్కడికి ఎవరు వస్తారు సార్ ఇంత దూరం అంటే, కాదు, మన జాతీయ రాజకీయాల్లోని కొత్త తరాన్ని తయారు చేయాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి, దానికి ఇదే అనువైంది, నేను కూడా ఇక్కడే ఆశ్రమం కట్టుకుంటానని చెప్పి కార్యక్రమం మొదలుపెడితే, అదే మీ సారథ్యంలో, చంద్రబాబు గారి సారథ్యంలో వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఇంతమంది గొప్ప నాయకులను తయారు చేసిన శక్తి గండిపేట కుటీరానికి, గండిపేట పార్టీ కార్యాలయానికి వచ్చింది. నిన్న కూడా లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేము అందరం అయ్యిద్దా అవ్వదా, ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత వరవడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్, బాబు గారు మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు,
రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్డ్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది.